2016లో ఒక జర్మన్ జర్నలిస్ట్ 11.5 మిలియన్ లీక్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో పబ్లిష్ చేశారు. ఇందులో ప్రపంచంలోని అత్యంత ధనవంతులు, ఆర్థిక పన్ను ఎగవేత, ఇంకా మనీ లాండరింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. ఈ జాబితాలో 11 మంది ప్రపంచ నాయకులు, రాజకీయ నాయకులు, సినీ తారలు అమితాబ్ బచ్చన్, నవాజ్ షరీఫ్ నుంచి రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వరకు పేర్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ ని పనామా పేపర్స్ అని అంటారు. ఈ డాక్యుమెంట్స్ పనామా దేశ లా ఫర్మ్ మొసెక్ ఫొనెస్కాకి చెందినవి. ఈ లా ఫర్మ్ ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతుల పన్నులను ఆదా చేయడం, వారి డబ్బును దాచడం, మనీ లాండరింగ్, ఇంకా బ్లాక్ మనీని వైట్ గా మార్చడం వంటి పనిలో నిమగ్నమై ఉంటుంది. పనామాలోని చాలా కంపెనీలను మొసెక్ ఫొనెస్కా ఒంటరిగా హ్యాండిల్ చేస్తుంది, ఎందుకంటే ఇవి ఆఫ్లైన్ షెల్ కంపెనీలు లేదా నకిలీ కంపెనీలు. అయినప్పటికీ ఈ చట్టం పూర్తి రహస్యంగా ఉంది. దాని పేరు ఎవరు వినలేదు. ఇవి పనామా, సైప్రస్, ఇంకా కేమన్ ఐలాండ్స్ వంటి దేశాలు. వీటిని ట్యాక్స్ హెవెన్స్ గా పిలుస్తారు. ఈ దేశాలు తమ దేశంలో తెరిచే కంపెనీల డేటాను మరెవరితోనూ పంచుకోవు. వ్యాపారులు తమ నకిలీ కంపెనీలను ఇక్కడే తెరుచుకుంటారు.